నా బీపీ నార్మలే ఉంది గదా! మరి నేను ఈ బీపీ మెడిసిన్స్ ఎందుకు వాడాలి? స్టాప్ చేయొచ్చు కదా! అని ఒక పేషెంట్ అడిగారు. అయితే మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, మీరు ఈ టాబ్లెట్ వాడుతున్నారు కాబట్టి మీ బీపీ అనేది నార్మల్ కంట్రోల్‌లో మెయింటైన్ అవుతుంది. ఒకవేళ మీరు నార్మలే ఉంది గదా! అని స్టాప్ చేస్తే ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత మీ బీపీ మళ్ళీ పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సో, అందుకోసమే మీ బీపీ నార్మల్ ఉన్నా మీరు టాబ్లెట్ అనేది వాడాల్సి వస్తుంది. మరి డోస్ ఎప్పుడు తగ్గిస్తారో, మరి ఈ టాబ్లెట్ ఎలా స్టాప్ చేయాలి అని కొందరికి డౌట్ ఉంటుంది. ఎప్పుడైతే మీ బీపీ అనేది లోవర్ సైడ్ కంటే ఇంకా తక్కువగా ఉంటుందో, అప్పుడు డాక్టర్ ఏం చేస్తారు? కొంచెం కొంచెంగా డోస్ అనేది అడ్జస్ట్ చేస్తారు. అంతేగాని బీపీ నార్మల్ ఉందని చెప్పి మీకు మీరే టాబ్లెట్స్ అనేది స్టాప్ చేయకండి. ఎందుకంటే మళ్ళీ బీపీ పెరగడం వల్ల దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ బ్రెయిన్‌లో స్ట్రోక్ రావడం గానీ, హార్ట్ అటాక్ రావడం గానీ, లేకపోతే ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ రావడం లాంటివి జరుగుతాయి. అందుకోసమే రెగ్యులర్ బీపీ మానిటరింగ్ అనేది అవసరం. అండ్ రెగ్యులర్ డాక్టర్ దగ్గర చెకప్ అనేది చేసుకోండి. దాన్ని బట్టి డోసేజ్ అనేది అడ్జస్ట్ చేస్తారు. అర్థమైంది గదా! థాంక్ యూ.